మేము విచారణ చేయమన్నాం. నేరుగా ఈరోజు నువ్వు నేరుగా డబ్బులు పంచావు. మాట్లాడలే నేను, సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి. నేరుగా డబ్బులు పంచితే కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇచ్చాడంట అని రాశాడు. తప్పు పట్టలేదే. కలెక్టర్ రాశాడు రిపోర్ట్, నా దగ్గర ఉంది. నువ్వు డబ్బులు పంచినటువంటి వీడియో చూపిస్తాను నేను. వీడియో డబ్బులు నేరుగా నీ చేతిలో నుంచి ఇచ్చినటువంటి వీడియో మీడియాలో వచ్చింది. నువ్వు కూడా ఇవ్వలేదని చెప్పలే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చినానని చెప్తే కలెక్టర్ ఏమని రాశాడు రిపోర్టు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి క్లోజ్ చేసామని రాశారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డబ్బులు ఇవ్వచ్చా? అభ్యర్థిగా ఉండేటప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేయబడలే నేను అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పెట్టా. ఇతన్ని డిస్క్వాలిఫై చేయండి, ఇతనే ఒప్పుకున్న డబ్బులు ఇచ్చినట్టుగానని చెప్పాను. యాక్షన్ తీసుకోలేదు జిల్లాలో, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యాక్షన్ తీసుకోలేదు. అందుకని సీఈఓకి చీఫ్ కమిషనర్కి ఇద్దరికి పెట్టాను నేను. కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాళ్ళు రేపేదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది, లేకపోతే నా మీద అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి, హుందాగా వ్యవహరించు. ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డిని ముద్దాయి చేయాలి. ఎవడు చేస్తాడు ముద్దాయి? కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది, వ్యవస్థ విచారణ చేస్తుంది. దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం. జిల్లా కలెక్టర్ని చెప్పానండి, ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని. ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి. రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు, ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి లాగానే. నేను నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు. ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా? ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు, అలవాటు లేదు, ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది ఇదని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా నీది ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు. నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు. ఇదిగో ఈ విధంగా చేశాను. మన నువ్వు చంద్రబాబు వచ్చాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు, నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు. ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పలేదో, ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే, అయ్యా ఎవరు లేకపోయేటప్పుడు ఈయనకి ఇచ్చాము, ఈయన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించడం అని చెప్పేసి అది నీకు ఆయన చేసిన మేలు. నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేశా, ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, పొదలకూరు ప్రాంతం, ఇదిగో ఈ 5 మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటేయండి 4 సార్లు ఓడించారు. అంటే 4 సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా? అసలు రాజకీయాలు నీకు పనిడుతుందా? అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ చూసిన తర్వాత. 4 సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటేయండి. 4 సార్లు ఓడిపోయినా ఇదిగో నేను ప్రజలకు అండగా ఉండా, అభివృద్ధి చేశా, ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పు. నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు. గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా, గ్రామాలు ఎదుగోయా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పాం. ఉన్నావు బండేపల్లి కాలువ అని. ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి. ఈరోజు సోమశల రిజర్వాయర్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చాం. ఒక్క రైతు రోడ్డు ఎక్కడా ఈ జిల్లాలో? ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో? ఈ రైతు నా పంట పండలేదు, నీళ్లు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా? తక్కువ నీటితో ఇచ్చాం. ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసామో అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం. నువ్వేదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసెక్లు లెక్కలు చెప్పిపోవడం కాదు. కాబట్టి ఏదన్నా నీ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది. అందరినీ పురుగొలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు, నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. అసలు ఏమి తారతమ్యం లేకుండా ఇష్ట ప్రకారం ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడడం నువ్వు నేర్పించినటువంటి సంస్కారం. అది సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందని. కాబట్టి సంస్కారంగా బ్రతకడం నేర్చుకో ఈ 4 రోజులు. తర్వాత ఎట్టా నీకు రాజకీయంగా పూర్తిగా సమాధి కట్టడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. మాట్లాడేటప్పుడు ఎంక్వైరీ చేయమనాలా. ఎంక్వైరీలు ఎవరున్నా బాధ్యులైనటువంటి వక్తలు ఎవరున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమనాలి తప్ప వాడివాడు రైస్ మిల్లు పెట్టాడంటే ఆ రైస్ మిల్ ఓనర్ దీనికి సంబంధం ఉంది, ఆ పేరు చదివితే అసలు ఆ పేరు కలడు నాతో సంబంధమే ఎప్పుడు నేను అసలు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఏదో మాట్లాడాలా ఏదో చేయాలని చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళకి లింక్ చేస్తేవి, వాళ్ళ పాత్ర ఉందంటివి. కాబట్టి ఇవన్నీ
కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో నేను మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఎన్నికలు నీ ఎలక్షన్ నువ్వు చేసుకో, అంతేగాని నీ ఎలక్షన్ మా ఎలక్షన్ నువ్వు ఎందుకు చేస్తావు? ఇది నువ్వు శుభ్రం చేసుకో. మా ఎలక్షన్ కూడా నువ్వే చేస్తున్నావా? మేము చేసేటట్లేదు. ప్రతిదానికి నువ్వే పరిగెత్తి ఏం చేయాలో, మేము ఏం మాట్లాడాలో, మేము ఏం చెప్పాలనో ప్రతి ఒక్కటి తమరే మాట్లాడుతున్నారా? తమరు చూసుకోండి, తమరికి ట్రాక్ రికార్డు పెరగకుండా చూసుకోండి. ఇప్పటికైనా 5 సార్లు వరుసగా ఓడిపోయినాడు, మళ్ళీ 6వ సారికి సిద్ధపడ్డావు. అయ్యి ఇబ్బంది లేదు, 7వ సారికి కూడా నువ్వే ఉంటావు, దాని గురించి ఏం అనుమానం లేదు. ఎందుకంటే నీకు ఓటమికి అలవాటు పడిపోయినటువంటి వాడివి. కాబట్టి అధికారులు వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది అధికారులు ఎప్పుడు తప్పపట్టాం. అధికారులు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. అంత మాత్రాన్ని నువ్వు డబ్బులు పంచినటువంటి మాత్రాన్ని మీ మీద యాక్షన్ తీసుకోలేదు కాబట్టి నేను కలెక్టర్ని విమర్శించాలనా? డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నువ్వు అని చెప్పి మాట్లాడాలనా? ఇదో వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు నేను కూడా చెప్తా, నేను కూడా డబ్బులు పంచుతా. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంట, సబబేనా, సమంజసమేనా? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని చెప్పి డబ్బు పంచవచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉందా? ఎక్కడ లేదే. అంత మాత్రం మనం ప్రెస్ మీట్లు పెట్టి అధికారులను ఇదిగో నువ్వు విధంగా చేసావు అని చెప్పి మాట్లాడడం మొదలుపెడితే అధికారులు ఈయన వాడి పనులు వాళ్ళు చేసుకోలేరు. ఈయన మనకు సమాధానం చెప్పడానికి సరిపోతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా కింద స్థాయిలో అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు పై స్థాయిలో పెడతాం. నువ్వు ఏదైనా ఉంటే పెట్టి దాని మీద ఏదైనా ఉంటే ఏం జరిగిందనేటువంటి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయించు, దర్యాప్తు కోరదాం. పోయినసారి అంతా ఈయన మీద కేసులు బుక్ చేశారంటే నీకు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు నువ్వు మాట్లాడేదన్నా? నువ్వు అదొక్కటి రుజువు చేయి. నీ ప్రభుత్వం రాకముందు మా మీద కేసులు పెట్టారని చెప్పి రుజువు చేయి. నా మీద కావాలి, ఎమ్మెల్యే మీద. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కేసులు పెట్టించారు లేదా ఒకసారి ఆ ఒక్కదాని మీద నిలబడు. నువ్వు గవర్నర్ పాలనలో కేసు బుక్ అయిందా? నువ్వు వచ్చిన తర్వాత మా మీద కేసులు బుక్ అయిందా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులన్నీ సిఐడికి ఇచ్చి పాత ఎఫ్ఐఆర్లు రద్దు చేయించి మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్లు కట్టించి చేయించావు. మొన్నటిదాకా వాగేవా కంపునోటితో ఏమని కోర్టులో ఫైల్ మాయమయ్యా అని చెప్పి నువ్వే చెప్పావు. మొట్టమొదట నోరు తెరిచింది ఎవరు? సిబిఐ విచారణ జరగాల, వాస్తవాలు వెలుగు చూడాలన్నావు. సిబిఐ విచారణ జరిగింది, అయిపోయింది. గోవర్ధన్ రెడ్డి కథ సిబిఐ విచారణ జరిగింది. మామూలుగా ఆయన పాప నాకు శిక్ష కూడా వేసేసాడు. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు పలానా దాంట్లో ఇంత వేసింది, దీంట్లో నుంచి బయట ఈయనే పోలీసు, ఈయనే జడ్జి, ఈయన ఎవరులే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులే, ఈయనే మొత్తం శిక్షలు ఖరారు చేసేది ఈయనే, ఎవరిని ముద్దాయిని ప్రకటించేది ఈయనే. పరిస్థితి చూస్తేమో పాప నేను చెప్పినట్టుగా హోంగార్డుకి తక్కువ, గోర్ఖాకి ఎక్కువ. నీ క్యారెక్టర్ అది. నువ్వెందుకు నీ మనిషిని మించి మాట్లాడతావు? నీ మనసుకి, నీ వయసుకి, నీ గౌరవించేటప్పుడు నీ స్థాయి, నీ శరీరం ఎంత ఉందో సహకరిస్తుందో దాని గురించి మాట్లాడు. ఓ పక్క నేను ప్రెస్ మీట్లు చూస్తే ఆవిడిస్తావు, మాట్లాడలేక గసపడుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది వీటి మీద పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద నియమ నిబంధనల ప్రకారం ఉన్నటువంటి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కోరుతాం. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ లోపల నువ్వు నీ ఎలక్షన్ చేసుకుంటే బాగుంటుంది తప్ప ఊరికి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే రాంగ్ సిగ్నల్ పోతుంది. కాబట్టి దాని మీద కరెక్ట్ చేయడానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈడు వైసీపీ సానుభూతి పరుడు ఎవరు చెప్పారు? ఇతను వైసీపీ సానుభూతి పరుడు ఎవరు చెప్పారు అని నువ్వు ఎవరు చెప్పారు అన్న? అదే నువ్వు చెప్పారు. వైసీపీ సానుభూతి పరుడా కాదా అనేటువంటిది బయట పోయి కనుక్కొని రాతను. ఏ వెంకటేశ్వర రెడ్డి? నా వెంకటేశ్వర రెడ్డి కాదు, నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉండవులే. అతని పేరు వెంకటేశ్వర రెడ్డి కాదులే. అదే దాన్ని బట్టి నువ్వేదో అదే వెంకటేశ్వర రెడ్డి కాదు, నువ్వు కన్ఫ్యూజన్లో ఉండవులే అంటున్నా. శ్రీనివాసరెడ్డి కూడా కాదులే, అది కూడా కన్ఫ్యూజన్లే. నువ్వు కన్ఫ్యూజన్లో ఉండవు, వదిలే. పోయినసారి కూడా చెప్పా నీకు, నువ్వేమన్నావు పోయినసారి? సార్ కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యమేనా చెప్పేదినబ్బా? కల్తీ మద్యం అన్నావు, రుజువు చేయి. కల్తీ మద్యం అక్రమ మద్యం అంటే గమ్మైపోయినావు. ఏమి వాళ్ళే మనుషులు కదా, తాగే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగరా? టీడీపీ వాళ్ళు తాగాలా? ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాగకూడదా? ఏదైనా ఒక డంపు దొరికింది, డంపు దొరికితే టీడీపీ వాళ్ళు ఏం సోమిరెడ్డి మామూలుగా డబ్బులు పంచడా, లిక్కర్ పంచడా మామూలుగా? ఆయన ఏమంటే పతివృత్తుడు ఆయన. మాట్లాడేటప్పుడు ఏంటంటే ఎన్నికలు ఏ విధంగా జరిగాయనేటువంటి దాని మీద ఎక్కడన్నా ఒకటి దొరికింది. దాని మీద ఏంది, ఎవరు ఏమి యాక్షన్ తీసుకున్నారు, ఏమి నేను ఆన్ పేపర్ ఆన్ మీడియా చెప్తుండా. నా ఓడైతే నేనేం చెప్తాను, వెంటనే ఇన్వాల్వ్ అయ్యి నా పాత్ర ఏంటంటే వాళ్ళ పేర్లు పెట్టబాకండి, వీళ్ళ పేర్లు పెట్టబాకండి, వీళ్ళని నియంత్రించండి, వాళ్ళని నియంత్రించండి అని చెప్పాలా? అలవాటు లేదు కదా మాకు. ఏమో మిగతా దగ్గర ఎవరు ఇట్లాంటి నీచుడు లేడు కదా. ఇప్పుడు ఇట్లాంటి నీచులు ఉండే దగ్గర ఏం చేస్తారు వీళ్ళు ఎలక్షన్ చేసుకోరు. వీడు ఈడు ముందు అలవాటు అయిపోయి వీడికి ఏడు ముందు చేస్తున్నారు, ఎవడు ముందు చేస్తున్నారు, ఎవడు ముందు పెట్టుకుంటున్నారు, ఎవడు ఏం చేస్తున్నాడు, ఇదే పని కదా. ఇప్పుడు ఆ ప్రత్యర్థిని బట్టి ఎలక్షన్ జరగద్ది.
ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు మంచివాడైతే హుందాగా వ్యవహరించేవాడైతే ఎలక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము మా ఎలక్షన్ చేసుకోవడం సరిపోతుంది, ఆయన ఏడ ముందు పెట్టుకుంటున్నాడు, ఏడ పంచుకుంటున్నాడు అవి చూడం. కాబట్టి ఇట్లాంటి పని మనం నీచుడు నిద్రలేసే పని ఏంది, ఎలక్షన్ చేసేదిలే. ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరు ఎక్కడ పెట్టారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గరికి పోతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఈ దరిద్రపు అలవాట్లే కదా. ఈ దరిద్రపు అలవాటు ఉండేవాడికి దరిద్ర బుద్ధులు వస్తా కంప్లైంట్ పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాడు. దీని వేరే పని ఉంది. ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయనేటువంటిది అందరికీ తెలీదా? నీకు చేత కాదు ఎలక్షన్ చేసుకోవడం, నువ్వు అందరి మీద కంప్లైంట్ పెట్టుకుంటా తిరగాలనేటువంటి ఆలోచనలో ఉంటావు. రకరకాలైనటువంటి ఉంటాయి. నేను చెప్పినట్టే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు బెల్ట్ పెట్టుకోవడానికి తీసుకున్నారు, దేనికి తీసుకున్నారో నువ్వో నేను కాదు కదా, విచారణలో తేలాలా. విచారణలో తేలుతుంది. విచారణ తెలియకపోతే మనం ఆయన ఆయన అని చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. విచారణ రాని విచారణలో తేలుతుంది. పోయినసారి నా మీద అంత కేసులు పెట్టాడు, 5 ఏళ్ళు ఏం తెలిచారా? నీ ప్రభుత్వంలో ఏం తెలిచావు 5 ఏళ్లలో? తర్వాత ఏమైంది? నువ్వే కదా కేసు పెట్టావు. నీకు ధైర్యం ఉంటే 5 సంవత్సరాల్లో మా మీద రుజువు చేయలేకపోయావు. నువ్వా ఎందుకు చేయలేకపోయావు? నువ్వు సిఐడితో మా మీద ఎఫ్ఐఆర్ కట్టించావు కదా. నేను అదే చెప్తున్నా, నీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టించావు. 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉండింది. 5 ఏళ్లలో ఏం గాడిదలు కాస్తున్నారు మీరు? చేయలేకపోయారు. కాబట్టి నువ్వు చేసే అబద్ధాలు. మన సిబిఐ విచారణ అన్నాడు, అయిపోయింది అన్నాడు, జరిగిపోయింది అన్నాడు, గోవర్ధన్ ఆడిపోతున్నాడు, కొంప కోతలు కూర్చాడు. రేపమ్మా ఏమి సార్ కోర్టు ఫైల్లో మీ పాత్ర ఉందని ఎందుకు అనుకోకూడదంటే ఏం చెప్పాలా? సిబిఐ విచారణ రాకపోయినట్టు ఇది ప్రధానమైనటువంటి అజెండా ఉండేది ఎలక్షన్లో చంద్రమోహన్ రెడ్డికి. దాంతో నోరు మూతపడిపోయింది. రేపు దీని మీద కూడా కానీ విచారణ పూర్తయిందంటే నోరు మూతపడిపోద్ది, అన్ని మూతపడిపోతాయి. అరే ఈ మద్యాలు ఈ డబ్బులు అనేటువంటివి ప్రతి దగ్గర దొరుకుతూ ఉంటాయి బా, కాదని చెప్పడం. నేను దొరకలేదని చెప్పలే. సర్వేపల్లిలో దొరికిందా, చిత్తూరులో దొరికిందా, ఇంకో దగ్గర దొరికిందని కదా. నా పాత్ర ఏందనేటువంటిది నిర్దేశించండి అని అంటున్నా. దాని గురించే మాట్లాడుతున్నా నేను. ఎవడో ఒకడు దారిన పోయాడు ఆయన కాబట్టి ఈయన నేను అంటున్నా. నీ పాత్ర ఉందని నేను అంటున్నా ఈరోజు. ఎందుకు నీ ముద్దలో ఎంతమంది దొరుకున్నారు? పోలీస్ స్టేషన్లో బెయిల్ లాక్ స్టేషన్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వెంకటాచలంలో మన దొరికినోడికి ఇంతవరకు బెయిల్ రాలే. నీ దాంట్లో తిరుగుతూ ఉన్నాడు, బాటిల్ తీసుకొని మామూలుగా పోయి దొరికినాడు. ఎంతమంది నీ దగ్గర మీకు సంబంధించిన సానుభూతి పరులు మొన్న నీ క్యాన్వాస్ అప్పుడు తీసిపోయి దొరికారు? కాకపోతే నీ ఉద్దేశం ఏంది? మా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, కాకపోతే అరిస్తే నేను నోరెత్తుకొని తిరుగుతాను, వాళ్ళ మీద అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పి నేను మాటలు మాట్లాడడం తప్ప. రైట్. అబ్బా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాలా? ఆయన ఏమి సమాచారాలు ఉంటాయి ఆయన దగ్గర? ఇప్పుడు కనీసం నీ దగ్గర ఏం సమాచారం ఉంది? నువ్వు పొదలంతా నన్ను తిడితివి, సాయంకాలం క్వార్టర్ వేసుకోగానే చంద్రబాబుని లొకేషన్ తిడితివి. ఆయన ఫోన్ ట్యాపింగ్ దేనికి? పొద్దులంతా మామూలుగా మందులో లేనప్పుడేమో నన్ను, అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితివి. మందు కొట్టిన మైనే నువ్వు తిట్టేది మమ్మల్ని ఇద్దరు మర్చిపోతువా, వాళ్ళిద్దరిని తిడుతుంటువా, లొకేషన్ ఈయన్నే. అందుకని ఆయన ఫోన్ ట్యాపింగ్ ఏం పడలే, డైరెక్టే రికార్డింగే. మందు కొట్టున్నావు, మందులు ఏమనే దానికి జనాలకి ఇండికేషన్ ఏంటంటే చంద్రబాబుని లొకేషన్ ఇచ్చేటవరకు ఆయన ఈయన మందులో ఉన్నాడు చెప్పి పెట్టేస్తారు ఫోన్లు. స్టేట్ వైడ్గా ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది సార్ మన వైసీపీ పార్టీకి సంబంధించి? ఖచ్చితంగా పోయినసారి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. వస్తాయని చెప్పని ఆ విధంగా కూడా ఈరోజు మన పరిస్థితి ఉంది కదా. మీరు మొన్నటిదాకా ఏమన్నారు? అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నాడే, సోమిరెడ్డి మాట్లాడేటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నాయి. ఫ్రస్ట్రేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు ఓటమి దగ్గరికి అవుతుందన్నప్పుడు వచ్చేటువంటిది ఫ్రస్ట్రేషను. నువ్వు మామూలుగా ఏమీ లేనప్పుడు చేసుకోవాల్సింది ఎన్నికలు చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హ్యాపీగా ఎలక్షన్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. జనాలు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు జనాలు రాకపోయా? తీసిపోయి ఆ గూడూరులో గంట కూర్చొని పెడితివి, ఆ మర్రిపల్లిలో గంట కూర్చొని పెడితివి, ఆ పాప మా చంద్రబాబు నాయుడిని తీసిపోయి బస్సులో ఒక నియోజకవర్గ స్థాయిలో సమావేశం పెడితే ఆ అభ్యర్థి గెలుపోవటం అని నిర్దేశించేది ఏంది? ఆ దానికి వచ్చేటువంటి జనం, ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి జనం ఆ వ్యక్తి యొక్క పలుకుబడి ప్రాధాన్యత నిర్దేశిస్తుంది. నువ్వు ఒక నియోజకవర్గంలో పెట్టి దానికి 1000 మందిని తెచ్చుకోలేకపోతే నీ బలం ఎంత ఉందనేటువంటిది జనాలకు అర్థం కాలేదా? అశేష జనవాహిని తరలొచ్చారంటే అశేష జనవాహిని 1000 మందే చంద్రబాబు నాయుడు మీటింగ్కి, సర్వేపల్లి లెవెల్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్కి. ఇంకా మామూలుగా ఉధృతంగా వచ్చితే ఆకాశం చీలిపడిందంటే 2000 మందే. పోయినసారి కానీ ఎక్కువ ఉంటే 150 పెట్టుకొని ఎక్కువ వస్తాయని కదా.
సర్వేపల్లి మళ్ళీ సోమిరెడ్డి ఓడిపోతాడని తాత్రం. అదే ఎందుకంటే హాక్యం పడలే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పచ్చకామర్లుడికంతా పచ్చంగా ఇప్పుడు సోమిరెడ్డి ఇన్నిసార్లు పోటీ చేశాడు. ఎప్పుడన్నా నేను ఓడిపోతాననే మాట ఈ మీడియా వాళ్ళందరూ సాక్షిగా ఎప్పుడన్నా చెప్పమనండి. వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరితో అన్నా ఈసారి నేను ఓడిపోతానని కానీ నాకు టైట్గా ఉందని కానీ ఎలక్షన్ కౌంటింగ్ దాకా గమ్మకుండా అయిపోయిన తర్వాత మనం బూతుంది నా కొడుకులంతా నన్ను మోసం చేశారంటున్నాను. ఎప్పుడన్నా ఇన్ని ఎలక్షన్లలో ఒక్కసారి నేను ఓడిపోతానని చెప్పాడా? 2009లో అయితే నేరుగా తిరుపతికి పోయాడు, గెలిపించేసాడు వెంకటేశ్వర స్వామి నన్ను. ఎప్పుడన్నా మొన్న ఎలక్షన్లో ఏం చెప్పాడు అందరి దగ్గర? నేను గెలుస్తున్నాను, ప్రభుత్వం వచ్చేటట్లేదు, అయినా నేను గెలిచే ప్రభుత్వం రాకపోతే ఏం చేయగలను అబ్బా అని దిగులు పడ్డాడు. కౌంటింగ్ దాకా, కౌంటింగ్లో ఫ్రీ అయిపోయాడు. అసలు నేనే పోయినా లేదా దరిద్రం పోయినా.